హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ మా ఇంటి ముందైతే రకరకాల అంటే స్ట్రీట్ డాగ్స్ ఎన్ని కుక్కలు ఎన్ని పిల్లల్ని పెడతా ఉండేటి, అలానే చచ్చిపోతూ ఉండేటి పాపం. ఇంకా మా కళ్ళ ముందే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తో చచ్చిపోతూ ఉండేటి. మరి పాములు కరిచేటియో తెలియదు, లేదంటే ఎవరన్నా ఎలకలకు మందు పెట్టినప్పుడు అవి తిని కూడా ఇవి చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలానే కొన్ని కొన్ని బతుకుతాయి, కొన్ని కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. ఇటు వచ్చి నువ్వు చింటూ లోపలికి వచ్చి దాన్ని వదిలే కాసేపు. ఏంటమ్మో చింటూ, దాన్ని ఏమనద్దన్నా? అయిపోయిందా అంట? అయిపోయిందా? రా లోపలికి రా. అన్నయ్య ఏమనలేదా? రా. వీటి వచ్చి చింటూ నేను తీసుకెళ్తా బయటికి తీసుకెళ్ళనా? చైన్ తెచ్చుకో తీసుకెళ్తా. ఆ చెల్దా చైన్ తెచ్చుకోపో. ఆ చెల్లమ్మా షేక్ హ్యాండ్ అమ్మ షేక్ హ్యాండ్. నీకు రాదు, చెంటం ఒకటే వచ్చు. చైన్ తెచ్చుకోపో. ఏంటిది? టైగర్ ఏంటది? అక్కడ డ్రెస్తో ఆడుతున్నావా? హాయ్ అమ్ములు, భలే వేసుకున్నావే కాలు మీద కాలు భలే వేసుకున్నావు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నీకు షేక్ హ్యాండ్ ఇష్టం రాదులే. షేక్ హ్యాండ్ ఇంత చెప్పండి పాంతే. షేక్ హ్యాండ్. గుడ్ మార్నింగ్ షేక్ హ్యాండ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చాలు. గుడ్ మార్నింగ్ బాబీ. షేక్ హ్యాండ్. మళ్ళీ ఫైనల్. ఓకే, థ్యాంక్ యూ. చాలా పెద్దదాన్ని అయిపోయావు. ఏంటి ఏం చేస్తున్నావు? టైగర్ ఎన్నో రోజుల తర్వాత వచ్చినట్టు కదా, ఎలా చేస్తున్నాయో. పొద్దున్న వచ్చినాయి. టైగర్ జాగ్వార్. టైగర్ ఎందుకు వచ్చావు ఇంట్లోకి? జాగ్వార్ ఇంట్లోకి వచ్చావా? దీనికైతే మురుకులంటే పిచ్చండి బాబు. మాకన్నా ఎక్కువ ఇదే తినేస్తుంది. వండిన వెంటనే ఇంకా ముగ్గుడి దగ్గరే కూర్చొని ఉంటుంది పెట్టే వరకు కూడా. ఎక్కువ ఇదే తింటుంది మా ఇంట్లో జంతువులు అయితే. ఇంకా మనము అప్పుడు పాతప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు కొత్తప్పుడు మీరు చూస్తున్నారు కదా కొన్ని వీడియోల్లో. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బొద్దిగా అయ్యింది, చాలా బాగుంటుంది ఇప్పుడు. గుడ్ మార్నింగ్ టైగర్. గుడ్ మార్నింగ్. ఇంకా ఎన్ని కుక్క పిల్లలకైనా కానీ ఎన్ని పేర్లు పెట్టారండి మా ఇంటి దగ్గర. పుట్టిన కుక్క పిల్లలన్నిటికీ భలే పేర్లు పెడతా ఉంటారు. నాకైతే గుర్తుండే, వాళ్ళకి బాగా గుర్తుంటే. దీని పేరు వచ్చేసి జాగ్వార్ అంట. ఇంకా టైగర్ ఉంటుంది, ఇంకా బ్రౌను, ఇంకా ప్యాంతరు, ఇంకా చాలా అండి, వైటు, ఇంకా చాలా పేర్లు పెడుతూ ఉంటారనమాట. నాకే గుర్తుండవు, వాళ్ళకి బాగా గుర్తెట్టుకుంటారు మా పిల్లలైతే. వాటి పేర్లతో సహా పిలుస్తూ ఉంటారనమాట. ఎన్ని కుక్క పిల్లలంటే లాస్ట్కి ఇన్నిట్లో ఈ అమ్ములకైతే మా అదృష్టం ఉన్నట్టుంది. ఇంకా మా ఇంట్లో పెరుగుతూ వచ్చిందనమాట ఈ డాగ్ అయితే. ఇంకా నా పిల్లలిద్దరికీ ఇంకా చాలా ఇష్టం అనమాట. మామూలు ఇష్టం కదండి. ఎక్కడైనా కుక్క పిల్లలు కనపడినాయి అంటే బిస్కెట్లు కొని వాటికి వేసే వరకు కూడా ఇంటికి రారనమాట, అంత ఇష్టం. ఏం చేస్తున్నామ్మా? ఇస్తాను అమ్మున చెయ్యి కొరికెత్తావు. అమ్మున చెయ్యా అయిపోయింది. ఎందుకు అలా చేస్తున్నావు? దెబ్బ పడుతుంది, దెబ్బ. హడావడి చేసావంటే ఏంటి నీ హడావడి? హాయ్ అమ్మో. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఏం తింటున్నావు? శాండ్విచ్
శాండ్విచ్ తింటున్నావు కదా. డోంట్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, అమ్మగడికి పిల్లలు పుట్టినాయి. నీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపించేస్తాను. అమ్మ ఇచ్చేద్దాం నీ పిల్లల్ని, ఏడుస్తావా? ఇచ్చేద్దామా? మన యూట్యూబర్స్ అందరికి ఇచ్చేద్దామా నీ పిల్లల్ని? చూడు కూడా, కూర్చో కూర్చో, నేను చూడ కూర్చో. బాగుందా బ్రేక్ఫాస్ట్ నీకు? మా కూర్చో కూర్చో, సిట్ సిట్ ఆన్ సిట్. వినిపించుకోవాలన్నమాట. ఏమీ రాదనుకుంటా నీకు. కూర్చోవమ్మా, తర్వాత పెడతా. ఆకలిస్తుంది ఇంకా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. ఏం తెలీదు. కూర్చున్నావా? బజు. రోడ్డు మీద ఎక్కడ ఆవులు కనపడినా అంతే, బండి ఆఫ్ చేసేయమంటారు. ఆఫ్ చేసేయమని వాటికి మళ్ళీ ఏమన్నా కొని పెట్టే బిస్కెట్లు కొని పెట్టారు. ఒక ఆవుకు అయితే అసలు బిస్కెట్లు తింటే నాకు అర్థం కాలేదు. బిస్కెట్ అయితే టైగర్, టైగర్ ఇది టైగర్. ఏం చేస్తున్నావు?